ఈ స్పేస్ క్యాప్సూల్ హౌసెస్ ఈ డిజిటల్ లాకింగ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ కానీ పాస్వర్డ్ కానీ. దీంతో ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా కర్టెన్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. మొత్తం ఫుల్లీ ఆటోమేటెడ్ క్యాప్సూల్ అనమాట ఇది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం క్యాప్సూల్ లో కూడా సన్ రూఫ్ అయితే ఇస్తున్నారు. అండ్ సార్ దీనికి ఏసీ కూడా మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ వస్తుంది, ప్రొజెక్టర్ ఉంటుంది, బాత్రూమ్ కబోర్డ్ కూడా రిమోట్ తో వచ్చేస్తుంది. మిర్రర్ కూడా ఇక్కడ లైటింగ్ అయితే టచ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. చూడండి మొత్తం ఒక లగ్జరీ హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. దీని లైఫ్ అనేది మినిమం 50 years ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇంటీరియర్ మొత్తం ఫర్నిచర్ తో సహా ఇస్తుంది. ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, ఈ సెంటర్ పార్ట్ వరకు ఫ్రేమ్ ఉంటుంది. ఈ బోత్ సైడ్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి. ఓపెన్ కిచెన్ వస్తుంది, 1 వాష్రూమ్, 2 bedrooms వస్తాయి. ఇది రెస్ట్ ప్రూఫ్ ఉంటుంది, షాక్ ప్రూఫ్ ఉంటుంది. బయట కన్నా లోపల 4-5 degrees తక్కువే ఉంటుంది. బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ ఇది 2.75 lakhs నుంచి ఉంటుంది. ఓన్లీ ఓపెన్ హాల్ ఉంటుంది. ఇదే ఫోల్డ్ చేసి ఎలా ఉంటుందో మాకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తారా? ఇప్పుడు మీరు ఓపెన్ లో చూసారు కదా, క్లోజ్ అయితే ఫోల్డ్ అయ్యి ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక పీస్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది టాప్ పైకి లేస్తుంది. ఈ డోర్స్, విండోస్ అన్ని లోపల ఫోల్డ్ అయ్యి ఉంటుంది. ఇది డిటాచబుల్ హౌస్, ఏ సేఫ్ మోడల్ అంటారు దీన్ని. మొత్తం అంతా పిన్ టు పిన్ ఓపెన్ అయి చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు విన్ను లైఫ్ స్టైల్. మన ఛానల్లో ఎన్నో కంటైనర్ హౌసెస్ వీడియోస్ అయితే చేసాం అనమాట. బట్ దానికి టాప్ ఆఫ్ ది లెవెల్ వీడియో అంటే ఇదనమాట. ఈ కంపెనీలో మీకు పోర్టబుల్ హౌసెస్ ఉంటాయి అండ్ 5 star స్మార్ట్ క్యాబిన్స్ కూడా ఉంటాయి అనమాట. మొత్తం అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. సో అన్నీ కూడా ఈ వీడియోని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇవన్నీ కూడా మీరు ఎక్కడికంటే అక్కడికి పోర్టబుల్గా తీసుకెళ్ళొచ్చు అండ్ వీటిని మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అందుకోసమనే ఈరోజు మనం సీబాక్స్ హోమ్స్లోకి చేసాము. లాస్ట్ టైం వీడియో చేసాం, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఈసారి ఇంకా కొన్ని క్యాబిన్స్ అయితే వచ్చాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాము. ఇక్కడ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇక్కడ క్యాబిన్స్ అనేది మన దగ్గర ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి చెప్పండి సార్. అందరు ఫోల్డబుల్ హౌసెస్ ఉంటాయి, డిటాచబుల్ హౌసెస్ ఉంటాయి, క్యాప్సూల్ హౌసెస్ ఉంటాయి. ఓకే, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే ఫోల్డబుల్ హౌస్ ఇప్పుడు మన దగ్గర కూడా దొరుకుతుంది సార్, వేరే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుందా? లేదండి, నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్ ఒకటి. ఓకే ఓకే. అండ్ వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సార్, వీటిని చేసుకోవచ్చు. మన అడ్రస్ చెప్తారా? ఇది మన ఆఫీస్ అన్నది ఉప్పల్ బగాయిత్ అనమాట. ఓకే, ఫ్లాట్ నెంబర్ 742. ఓకే. సో ఫస్ట్ ఏం చూసారు క్యాబిన్ మనకి? ఫోల్డబుల్ చూద్దాం. ఓకే, అంటే ఫోల్డబుల్ అంటే ఇది ఎలా సార్, అంటే ఎట్లా చేసుకోవచ్చు ఇది ఏంటి? ఇది ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, అవును, ఈ సెంటర్ పార్ట్ వరకు ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, ఈ బోత్ సైడ్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి, రెండు ఫోల్డ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి లోపల. సో చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు అంతా కూడా కిచెన్ ఏరియా, బెడ్రూమ్ అంతా కూడా. సో చెప్పండి సార్ దీని గురించి. ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది. ఓకే, 1 వాష్రూమ్, 2 bedrooms వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ఒక బెడ్రూమ్ అండ్ సీలింగ్, అండ్ ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ సీలింగ్ అండ్ వాష్రూమ్ కూడా మొత్తం ఇట్లా అడ్వాన్స్ ఇచ్చేసారనమాట. అండ్ సార్ ఇప్పుడు ఐరన్ ఐటమ్ కదా, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వల్ల ఏమైనా షాక్ వస్తుందో అని చాలా మంది ఒక డౌట్ ఉంటుంది. ఏమైనా షాక్ ఏమైనా వస్తుందా సార్? ఇది రెస్ట్ ప్రూఫ్ ఉంటుంది, షాక్ ప్రూఫ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఐరన్ కూడా కాదు, జిఏ వస్తుంది. ఓకే, జిఏ పఫ్ సీడ్స్ వస్తాయి, కంప్లీట్ ఐరన్ కాదు. ఓకే, గాల్వనైజ్డ్ ఐరన్ అంటారు. అండ్ సార్ ఇప్పుడు ఇది ఏదైనా వర్షం వచ్చినా లేకపోతే సమ్మర్లో హీట్ ఎక్కువ ఉన్నా సార్ లోపల తెలుస్తుందా హీట్ అంతగా బయట కన్నా లోపల 4-5 degrees తక్కువే ఉంటుంది. ఓకే, ఎందుకంటే అంతా పఫ్ ప్యానల్స్ ఉంటాయి కదా. ఇది 400 SFT. ఓకే, అండ్ ఇది ఎంత ఉంటుంది సార్ కాస్ట్ తీసుకోవాలనుకుంటే? 400 SFT స్టార్టింగ్ నుంచి ఇది 400 SFT. ఓకే, ఇంచుమించు ఒక 12 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా కావాలంటే దీన్ని సైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు. అంటే ఎంత మినిమం ఎంత సైజ్, మాక్సిమం ఎంత సైజ్? అలా 40 feet వరకు వెళ్ళొచ్చు. అండ్ సార్ ఇప్పుడు ఎవరికైనా వేరే ప్లేస్లో ఉన్నారు, సంథింగ్ వేరే, ఇప్పుడు ఏపీలో కానీ కర్ణాటకలో ఉంటారు కదా, సో వాళ్ళకి డెలివరీ కూడా చేస్తారు మీరు ఇక్కడ? త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా చేస్తాం. సో సార్ ఈ క్యాబిన్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దీని గురించి చెప్తారా ఏంటనేది? ఇది డిటాచబుల్ హౌస్, ఏ సేఫ్ మోడల్ అంటారు దీన్ని. ఓకే, ఇది ఈ షేప్లోనే వస్తుంది. లోపల మనకి ఎలా కావాలన్నా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. డిటాచబుల్ అన్నారు కదా, అంటే డిటాచబుల్ అంటే ఎట్లా? మొత్తం అంతా పిన్ టు పిన్ ఓపెన్ అయి చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడికంటే అక్కడికి తీసేయచ్చు. ఓకే, సో లోపల చూడండి అంతా కూడా. లోపల యాక్చువల్గా మనం రూమ్స్ ఏం చేయలేదు, ఇవి జకోజీస్ అనమాట. ఇవి ఓకే, బాతింగ్ స్పా అంటారు, జకోజీస్. ఇది కావాలంటే మనం పార్టీషన్ గట్టి ఏం చేసుకుని బెడ్రూమ్, వాష్రూమ్ ఏది కావాలన్నా అది చేసుకోవచ్చు. ఓకే, కస్టమర్ ప్రిఫరెన్స్ తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ జకోజీస్ అనమాట. ఇవి బాతింగ్ స్పా. ఓకే, ఓకే. సార్ ఇవి జనరల్గా ఎక్కడెక్కడ వాడుకోవచ్చు సార్? మరి దీన్ని అసలు యూజ్ ఏంటి? ఫార్మ్ హౌసెస్ లేదంటే పెంట్ హౌస్ కిందన, దేనికైనా. ఫార్మ్ ల్యాండ్లోని కొంతమంది కావాలంటారు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు జనరల్గా ఇప్పుడు చూస్తుంటారు కదా, ఎక్కువ మంది దేనికి తీసుకెళ్తున్నారు సార్? ఫార్మ్ ల్యాండ్ లో చేసుకోవడానికి, లేదా ఫార్మ్ హౌసెస్, ఓకే, పెంట్ హౌసెస్ కంటే చిన్న చిన్నవి తీసుకుంటుంటారు. అండ్ సార్ లాస్ట్ టైం నాకు ఒక కామెంట్ వచ్చింది, అంటే
రిలేటెడ్ ఇలాంటి వీడియో సంబంధించి ఒక కామెంట్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ హౌసెస్ ఉంది, వాళ్ళ టెర్రస్ మీద ఇది వీటిని పెట్టుకోవచ్చు అని. పెట్టుకోవచ్చు, డిటాచబుల్ హౌసెస్ పెట్టుకోవచ్చు. ఫోల్డబుల్ ఒకవేళ క్రెయిన్ అవైలబిలిటీ ఉన్నదంటే ఫోల్డబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, వాళ్ళ ఆల్రెడీ హౌస్ ఉంటే దాని మీద పెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే వెయిట్ వల్ల ఏమైనా? నో ప్రాబ్లం. ఓకే, స్లాబ్ కన్నా ఇది వెయిట్ బాగా తక్కువే ఉంటుంది. ఓకే ఓకే, సో అందుకోసం లాస్ట్ టైం వచ్చింది, అందుకోసం కరెక్ట్ టైం అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది కదా, అడిగా అనమాట. ఫోల్డబుల్ అంటే ఇది సేమ్ సైజెస్. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి సేమ్ అలా బెడ్రూమ్స్ వాష్రూమ్ కావాలని చేసేవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్క పీస్ డిటాచ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇప్పుడు డిటాచబుల్ ఎంత చూసాం. అవును, ఏ షేప్ మోడల్, ఇది రెక్టాంగిల్ మోడల్ అనమాట. ఓకే, ఇది కూడా డిటాచబుల్ హౌసెస్. సో ఈ రెక్టాంగిల్ మోడల్ ఎక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు సార్? ఇది పెంట్ హౌసెస్ గెట్ మీరు అన్నట్లు మంది వాళ్ళు అడిగారు కదా, అవును, అలా దానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో అండ్ ఆఫీస్ క్యాబిన్స్ కూడా ఎక్కువ ఇది చేసుకోవచ్చు. ఆఫీస్ క్యాబిన్స్ అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళైతే ఎక్కువ ఇదే వాడుతుంటారు. సో చూసుకోవచ్చు, ఇది బేసిక్ సైజ్ అనమాట. ఇది డిటాచబుల్. ఓకే ఓకే, అండ్ లోపల మొత్తం ప్రతి దానికి సీలింగ్ ఇస్తారు. సీలింగ్ ఇస్తాం. ఓకే, అండ్ ఇంక దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి కస్టమర్? మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా మనం చేసి ఇవ్వచ్చు. డోర్ కూడా మెటల్ డోర్ సార్? మెటల్ డోర్. డిటాచబుల్ అయితే మినిమం 3.7 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఒక్కటి సార్, ఇప్పుడు బయట చాలామంది పోర్టబుల్ హౌసెస్ అని సేల్ చేస్తున్నారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇది మొత్తం పఫ్ సీట్స్ అనమాట. జిఐ పఫ్ సీట్స్ డిటాచబుల్. మనదంతా నట్ అండ్ బోల్ట్ ఫిట్టింగే. బయట ఐరన్ కంటైనర్స్ వెల్డింగ్ గెట్ అవి ఏమి ఉండవు మనది. ఓకే, మనదంతా నట్ అండ్ బోల్ట్ ఫిట్టింగ్. ఇప్పుడు ఈ పెంట్ హౌస్ అన్నారు, పెంట్ హౌస్ కి ఇది వెల్డింగ్ దన్స్ అంటే అంత పైన లిఫ్ట్ చేయలేరు, అంత వెయిట్ లిఫ్ట్ చేయలేరు. ఇదైతే డిటాచబుల్ కాబట్టి పైకి అలా తీసుకెళ్ళి అక్కడే ఇన్స్టాల్ చేయొచ్చు. సో కన్వీనియంట్ ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. సూపర్ సార్, చూడండి. అండ్ ఇప్పుడు ఈ సోఫాస్ కూడా ఎవరైనా వాళ్ళు కాల్ చేసి సార్ విత్ ఫర్నిచర్తో మాకు కావాలంటే విత్ ఫర్నిచర్తో కూడా ఇస్తారు. ఫర్నిచర్ మనం ఇవ్వట్లేదు, అది కస్టమర్. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఉంటుంది. మనం ఇచ్చింది వాళ్ళకి నచ్చుతుంది నచ్చదు, దట్స్ వై ఫర్నిచర్ వాళ్ళే తీసుకుంటారు. ఓకే, జస్ట్ క్యాబిన్ వరకు ఇస్తాము. సో ఈ ఎలక్ట్రిసిటీ ఐటమ్స్ అన్ని కూడా ఇన్బిల్డ్ చేసేస్తారు. ఇప్పుడు దీంట్లో ఏసీ ప్రొవిజన్ కూడా పెట్టుకోవచ్చు సార్. అండ్ సార్ వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ టైం కూడా చాలా హిట్ అయింది ఈ స్పేస్ క్యాప్సూల్. సో దీని గురించి ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. ఇది స్పేస్ క్యాప్సూల్ హౌసెస్. ఓకే, ఇది రిసార్ట్ పర్పస్కి ఏదైనా పర్సనల్ ఫార్మ్ హౌసెస్ ఇలాగ వేసుకోవడానికి బాగుంటుంది. ప్రీమియం లగ్జరీ ఉంటుంది. అండ్ ఇది నేను ఎక్కడ చూడలేదు సార్, ఫస్ట్ టైం మీ దగ్గర చూసాను, లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ. సో ఒకసారి దీని స్పెషాలిటీ ఏంటి చెప్పండి సార్. ఇది మొత్తం అల్యూమినియం బాడీ. రండి చూద్దాం లోపల. ఓకే, ఇది మొత్తం అల్యూమినియం బాడీ వస్తుంది. ఇది టఫ్ అండ్ గ్లాస్ డబుల్ గ్లాసెస్ వస్తాయి. ఓకే, ఇది డిజిటల్ లాకింగ్ ఉంటుంది. ఓకే, ఫింగర్ ప్రింట్ కానీ పాస్వర్డ్ కానీ. ఓకే, సో విత్ ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్తో ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, రండి. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం కూడా స్పేషియస్గా ఉంటుంది, హైటెక్ అయితే ఉంటుంది, అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. కర్టన్స్ రిమోట్ బటన్ ఆపరేటింగే. ఓకే, సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ కర్టన్స్ అయితే ఉంటుంది, జస్ట్ రిమోట్తో ఆపరేట్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటుంది, దీంతో ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా కర్టన్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫుల్లీ ఆటోమేటెడ్ క్యాప్సూల్ అనమాట. ఇది ఇట్లా హైటెక్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా. పైన సన్ రూఫ్ మళ్ళీ ఉంటుంది, రిమోట్ సెన్సరే. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు జనరల్గా కార్స్లో చూస్తున్నాం సన్ రూఫ్, బట్ ఫర్ ది ఫస్ట్ టైం క్యాప్సూల్లో కూడా సన్ రూఫ్ అయితే ఇస్తున్నారు. ఎక్కడ హిల్ స్టేషన్లో వేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకొని చూస్తే మటుకు ఆసమ్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఎక్కువ హిల్ స్టేషన్లో అయితే ఎక్కువ వాడుతుంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి. అండ్ సార్ దీనికి ఏసీ కూడా మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ వస్తుంది, ప్రొజెక్టర్ ఉంటుంది. ఓకే, అండ్ సార్ సో దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మన వాళ్ళకి, దీని ఏముంటాయి ఫీచర్స్ దీనివల్ల అంతా కూడా. ఇది మొత్తం అల్యూమినియం బాడీతోనే వస్తుంది. ఓకే, అండ్ మీకు హిల్ స్టేషన్స్, బీచ్ ఏరియా, ఇలాంటి డెజర్ట్ ఏరియా, ఇలాంటి ఏరియాలోనే బాగుంటుంది ఇవి. రిసార్ట్ పర్పసెస్ మళ్ళీ చాలా మంది తీసుకుంటారు. ఓకే, పైన సన్ రూఫ్ ఉంటుంది, కర్టన్స్ ఆటోమేటెడ్, సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. ఓకే, బెడ్ వస్తుంది. ఓకే, బెడ్ కూడా చాలా బాగుంది, అంతా కూడా లగ్జరియస్గా ఉంది. అండ్ ఇప్పుడు అల్యూమినియం ఉండడం వల్ల దానికి ఇందాక మనం చూసాం కదా సార్, దానికి దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని చూడండి. సో వీటి ఒకసారి బటన్స్ గురించి చెప్పండి సార్ ఒకసారి. ఇవన్నీ లైట్స్, డౌన్ లైట్, బాత్రూమ్, బాల్కనీ. ఓకే, ఇది మొత్తం మెయిన్. ఇది లైట్ బెల్ట్ అనమాట. ఓకే, అక్కడ లోపల రన్నింగ్ బెల్ట్. ఇవి కర్టన్స్ ఆన్ ఆఫ్. ఓకే, కీ కూడా జస్ట్ కార్డ్ కూడా పెట్టచ్చు. ఓకే ఓకే, అండ్ లోపల వాష్రూమ్ ఏరియా అంతా కూడా, బాత్రూమ్ కబోర్డ్ కూడా రిమోట్ తో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా, ఇక్కడ లైటింగ్ అయితే టచ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా కలర్ మారుతుంది.
మిర్రర్ అంతా కూడా ఇట్లా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ చూడండి. అండ్ సార్ ఇప్పుడు ఈ క్యాబిన్కి వారంటీ అనేది ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇది? దీని లైఫ్ అనేది మినిమం 50 years అని ఉంటుంది. ఏది క్యాప్సుల్ హౌస్ అయితే. ఓకే. అండ్ మీరు ఫోల్డబుల్లోకి డిటాచబుల్లోకి వచ్చినప్పుడు లైఫ్ అనేది ఒక 30 years వరకే ఉంటుంది. అండ్ వారంటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ 1 year ఇస్తాం, సర్వీస్ వారంటీ 5 years ఇస్తాం. ఓకే. ఇప్పుడు దీన్ని కొనుక్కోవాలనుకుంటే దీని ప్రైస్ ఎంత నుంచి స్టార్టింగ్ అవుతుంది సార్? క్యాప్సుల్ హౌస్కి వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ 17.5 lakhs ఉంటుంది. ఓకే. సైజుని బట్టి. ఇది కూడా మినిమం 40 feet 19 feet స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. 40 feet వరకు క్యాప్సుల్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అండ్ విత్ ఈ ఫర్నిచర్తో ఎవ్రీథింగ్ ఇంటీరియర్ మొత్తం ఫర్నిచర్తో సహా ఇస్తారు. ఇక్కడ చూడడానికి 2 ఉన్నాయి సార్. సైజ్ చెప్పండి. ఇది కొంచెం పెద్ద సైజు, బేసిక్ సైజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది 19 feet 11/19 అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి మీకు ఏ సైజ్ కావాలన్నా కస్టమైజ్ చేస్తారు. ఇది ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఎలా సార్? ఇది మా ఆఫీస్ అండి, ఉప్పల్ బగాయత్, ఫ్లాట్ నెంబర్ 742లో ఉంది. ఓకే. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడి ఆర్డర్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ చిన్న సైజ్ ఉంది కదా, దీన్ని కూడా చూపిస్తారా ఒకసారి? చూద్దాం రండి. ఓకే. సో దీనికి కూడా ఫింగర్ ప్రింట్ అవన్నీ ఉంటుందా? ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్. అయితే ఇందులో బెడ్ గెట్ ఇంకేం ఇన్స్టాల్ చేయలేదు. ఓకే. చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఒక లగ్జరీ హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ అంతా కూడా. లోపల వాష్రూమ్ అంతా చూడండి. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ సన్ రూఫ్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ కర్టన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్పేస్ చిన్న ఉంటుంది అంతే. సార్ మన దగ్గర అసలు బేసిక్ రేట్ నుంచి ఏది స్టార్ట్ అవుతుందో చూపిస్తారా సార్? ఫోల్డబుల్ హౌస్ ఉంది. ఓకే. బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ ఇది 2.75 lakhs నుంచి ఉంటుంది. ఓకే. ఎంత స్క్వేర్ ఫీట్ ఏరియా సార్ ఇది? ఇది 160 SFT అనమాట. ఓకే. ఓకే. ఓన్లీ ఓపెన్ హాల్ ఉంటుంది. ఇది మనకి ఏదైనా సెక్యూరిటీ గార్డ్ రూము లేదా ఆఫీస్ రూమ్ ఓకే ఇలా చేసుకోవడానికి బాగుంటాయి. అండ్ విత్ ఫాల్ సీలింగ్, విత్ ఫాల్ సీలింగ్ అన్నీ ఉంటాయి. అండ్ సార్ మీరు ఇందాక నుంచి ఇట్లా ఇవన్నీ ఫోల్డబుల్ అంటున్నారు కదా, మాకేదన్నా ఇప్పుడు ఈ క్యాబిన్ చూపించారు కదా, ఇదే ఫోల్డ్ చేసి ఎలా ఉంటుందో మాకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తారా? చూపిస్తాను కదా. సేమ్ అదే ఇప్పుడు మీరు ఓపెన్లో చూసారు కదా, క్లోజ్ అయితే ఫోల్డ్ అయ్యి ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే. మొత్తం ఇంత సైజులో, ఇంత సైజ్ కాదు, ఇది 2 pieces, ఇది 1 piece అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. దీంట్లో 2 pieces ఉన్నాయి. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి, ఇది సెంటర్ పార్ట్ సార్? ఇది సెంటర్ పార్ట్. ఇది టాప్ పైకి లేస్తుంది. ఓకే. లోపలంతా ఫోల్డింగ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఈ డోర్స్, విండోస్ అన్ని లోపల ఫోల్డ్ అయ్యి ఉంటుంది. కొద్ది వాటికి ఏం డ్యామేజ్ కదా సార్? మరి ఏం కాదు. సో చూసారు కదండి, ఎవరికైనా క్యాబిన్స్ కావాలనుకుంటే మీ ఫామ్ హౌస్కి కానీ లేకపోతే రిసార్ట్లో కానీ ఎక్కడైనా సరే, అండ్ ఎక్కువ మనకి బిజినెస్ పర్పస్లో కూడా చాలామంది వాడుతున్నారు, రియల్ ఎస్టేట్లో అక్కడ కూడా. సో ఒకసారి రండి. సో వన్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.